ఇప్పుడు మనము హోమ్ పేజ్ ఉంది కదా, దాంట్లో కంటెంట్ అనేది యాడ్ చేద్దాము. ఇప్పుడు చూసే మన హోమ్ పేజ్ ఇలా ఉంది. కంటెంట్ మొత్తం డిలీట్ చేస్తున్నా, కంటెంట్ కనిపించదు. తర్వాత ఇక్కడ సైడ్ బార్ కూడా కనిపించదు అనమాట. ఫుల్ విడ్త్ చేద్దాం దీన్ని. హోమ్ పేజ్ని మనకి కిందికి వస్తే మనకి ఇక్కడ ఎడిట్ అని ఉంది కదా, చిన్నగా ఆ ఎడిట్ని క్లిక్ చేసుకోవాలి. ఆ ఎడిట్ని క్లిక్ చేయగానే ముందు నేను కంటెంట్ అనేది డిలీట్ చేసిన, ఫస్టే డిలీట్ అనేది చేశాను. మనకి ఏ పేజ్ తీసుకున్న కింద మనకి ఎడిట్ ఆప్షన్ అనేది ఉంటుంది అనమాట. దాని ద్వారా మనము పేజెస్ యొక్క ఎడిట్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ఎడిట్ అనేది క్లిక్ చేసినా కదా, ఇప్పుడు హోమ్ పేజ్లో కంటెంట్ అనేది నేను ఆల్రెడీ తీసేసాను. దానికి ఫుల్ విడ్త్ కావాలంటే మనకి ఇక్కడ కింద ఉంటుంది అనమాట. ఇక్కడ కింద చూస్తే మనకి డిఫాల్ట్ అని ఉంది. డిఫాల్ట్ కాకుండా నాకు ఏం కావాలంటే ఫుల్ విడ్త్ అనేది కావాలి. కాబట్టి దానిలోంచి నేను ఫుల్ విడ్త్ తీసుకుంటా. మనకి ఇంకా ఆప్షన్స్ ఉంటాయి, నో సైడ్ బార్ అవి అని. నాకు ఫుల్ విడ్త్ కావాలి జస్ట్, ఎందుకంటే హోమ్ పేజ్ కాబట్టి ఫుల్ విడ్త్ సరిపోతుంది అనమాట. ఇప్పుడు చూస్తే డాష్బోర్డ్లోకి వెళ్ళేసి వ్యూ అని కొట్టవచ్చు, లేకపోతే ఇక్కడనే పేజెస్కి వ్యూ పేజ్ అన్న సరిపోతుంది అనమాట. కింద మనకు వచ్చింది ఆల్రెడీ వ్యూ పేజ్ అని. ఇప్పుడు మనకు హోమ్ పేజ్ అనేది ఎలా ఉందంటే సైడ్ బార్ అనేది ఉండదు, ఫుల్ విడ్త్గా ఉంటుంది, కంటెంట్ ఉండదు అనమాట. ఫుల్ విడ్త్ ఉంది, సైడ్ బార్ లేదు, వితౌట్ కంటెంట్ ఉంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ హోమ్ పేజ్లో మనము కంటెంట్ అనేది యాడ్ చేద్దాము. ఫస్ట్ ఒకటి డివ్ అనమాట. ఇది వచ్చేసి మెయిన్ డివ్. ఈ డివ్ లోపల మనకి ఏం చేద్దామంటే మిషన్ విజన్ అని పెట్టుకుందాము. డివ్ క్లాస్ రో. తర్వాత ఇది వచ్చేసి డివ్ యొక్క నేమ్ అనమాట. క్లాస్ ఏమిద్దామంటే మిషన్ విజన్ ఇద్దాము. ఈ మెయిన్ డివ్ లోపల ఇంకా 2 చైల్డ్ డివ్స్ అనమాట. అంటే ఇదొక డివ్, ఈ డివ్ క్లోజ్. మనకి HTMLలో రూల్ ఏంటంటే ఏదైతే డివ్ ఓపెన్ చేస్తామో దానికి ఇక్కడ స్లాష్ ఇచ్చి క్లోజ్ అనేది చేయాలన్నమాట. ఇక్కడ ఏమి ఇస్తా అంటే ఫస్ట్ డివ్ వచ్చేసి కాలమ్ డి 8 ఇస్తా, ఇంకో డివ్ ఇస్తా, ఇంకో డివ్ ఇచ్చేసి దాంట్లోపట ఇక్కడ ఇందాక చెప్పా కదా గ్రిడ్ ఎలా ఉండాలంటే 12 రావాలన్నమాట. ఇక్కడ 8 + 4 12. ఆ 8లో ఏమిద్దామంటే కంటెంట్ ఇద్దాము. ఈ 4లో వచ్చేసి మనము కాంటాక్ట్ ఫామ్ అనేది పెట్టుకుందాము. కాలమ్ డి 8లో వచ్చేసి కంటెంట్. ఈ కాలమ్ డీలు అవి ఎప్పుడు వర్క్ అవుతాయంటే మనకి బూస్టాప్ ఉన్నప్పుడే వర్క్ అవుతాయి అనమాట, లేకపోతే వర్క్ కాదు. ఈ థీమ్ వచ్చేసి మనకి బూస్టాప్ బిల్డెడ్ కాబట్టి మనకి ఈ బూస్టాప్ అనేది ఇన్బిల్ట్గా ఉంటుంది, సపోర్ట్ అనేది చేస్తుంది అనమాట. ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ రూల్ ఏంటంటే ఇక్కడ డాట్స్ ఉన్నాయి కదా, డాట్స్ మీద క్లిక్ చేస్తే మనకి విజువల్ మోడ్ వస్తుంది, కోడ్ ఎడిటర్ వస్తుంది. మనము విజువల్ మోడ్లో జస్ట్ కంటెంట్ చూసుకుంటాము. కోడ్ రాయాలంటే మనకి కోడ్ ఎడిటర్లోనే ఉండాలన్నమాట. అది వచ్చేసి రూలు, లేకపోతే మనకి ప్రాబ్లం అవుతుంది. ఖచ్చితంగా ఇక్కడ కోడ్ ఎడిటర్ అని ఉంది కదా, దానికి టిక్ మార్క్ అనేది ఉండాలి. మనం HTML కంటెంట్ రాసేటప్పుడు అది మ్యాండేటరీ రూల్ అనమాట, లేకపోతే మనము రాయలేము. విజువల్ మోడ్ ఏంటంటే మనకి HTML ట్యాగ్స్ అనేది కనిపించకుండా మనకి ఏదైతే అవుట్పుట్ ఉందో అవుట్పుట్ అనేది చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకి కోడ్ ఎడిటర్లోనే ఉంది కాబట్టి ఇక్కడ నేను డైరెక్ట్గా ప్లేస్ చేశాను హోమ్ పేజ్లో. ఇక్కడ పబ్లిష్ చేస్తున్నా. ఇప్పుడు చూస్తే 2 డివ్స్ ఉంటాయి, పక్కకే ఉంటాయి. వచ్చినాయి. ఒకటేమో 8 విత్ కాలమ్ డి, ఇంకోటి వచ్చేసి 4 అనమాట. ఫస్ట్ దాంట్లో మనం కంటెంట్ వేసుకుందాము, ఫామ్ తర్వాత చూద్దాము. కంటెంట్ కోసం మనం ఏం చేద్దామంటే లారమ్ ఇప్సమ్ ఉంది కదా, మనం ఫ్రీ కంటెంట్ ఏదైనా డమ్మీ కంటెంట్ అంటారు దీన్ని. డమ్మీ కంటెంట్ కోసం మనము ప్రతిసారి లారమ్ ఇప్సమే వాడుకోవాలన్నమాట. ఇప్పుడు లారమ్ ఇప్సమ్ అని కొట్టగానే ఇక్కడ లారమ్ ఇప్సమ్ జనరేటర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలి. మనకి ఆల్రెడీ ఎప్పుడైనా కానీ ఈ లారమ్ ఇప్సమ్ అని క్లిక్ చేయగానే మనకి వస్తుంది కదా, ఇది లారమ్ ఇప్సమ్ కంటెంట్ కాదనమాట. ఇది వచ్చేసి దాని యొక్క డెఫినేషన్స్, వాట్ ఈస్ లారమ్ ఇప్సమ్ అని చెప్పేసి ఆ సైట్ గురించి చెప్పుకుంటారు అనమాట. వాళ్ళు అందరూ ఏం చేస్తారంటే ఇదే లారమ్ ఇప్సమ్ అనుకుని కాపీ చేస్తారు. లారమ్ ఇప్సమ్ అనేది వేరే ఉంటుంది అనమాట. లారమ్ ఇప్సమ్ అంటే అది మన రిక్వైర్మెంట్ ప్రకారము ఇస్తుంది అనమాట. అంటే ఎన్ని పేజీలు కావాలి, ఎన్ని వర్డ్స్ కావాలని అది తీసుకొని ఇస్తుంది అనమాట. ఇది లారమ్ ఇప్సమ్ కాదు, నేనేదో జస్ట్ కాపీ చేస్తున్నా.
డమ్మీ కంటెంట్ పేస్ట్ చేస్తున్నా. ఎక్కడంటే కాలమ్ డి 8 లోపల ఇక్కడ వాట్ ఈస్ అనేది ఉంది కదా, అక్కడ మనము హెచ్ ట్యాగ్స్ ఇద్దాము. హెచ్ ట్యాగ్స్ ఇస్తే మనకి ఏంటంటే హెడ్డింగ్స్ కాబట్టి కొద్దిగా పెద్దగా కనిపిస్తాయి అనమాట. ఇక్కడ H2లే కానీ Pలే కానీ ఇచ్చినప్పుడు మనము వాటికి క్లాసెస్ అనేటివి ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట. ఇక్కడ H2 ఇచ్చిన దానికి క్లాస్ ఇస్తా H2 లోపల. అప్పుడు ఏమవుతుందంటే ఆ క్లాస్కి ఏదైతే CSS అప్లై చేస్తామో ఎక్కడైతే క్లాస్ తోటి ఉన్నాయో వాటన్నిటికీ అప్లై అవుతుంది అనమాట. వితౌట్ క్లాస్ మనం రాస్తే డైరెక్ట్ H2 అని పెట్టినామంటే ఇక అంతే, ఇక ఎక్కడ పడితే అక్కడ అప్లై అవుతాయి అనమాట. అది H2లో ఎక్కడ ఉన్నాయో సైట్ మొత్తము CSS అనేది అప్లై అయిపోతుంది. అది హెడ్డింగ్ వచ్చేసి H2లో మిషన్ అని ఇచ్చిన. ఇక్కడ పీ ట్యాగ్ ఓపెన్ అయింది, పీ ట్యాగ్ క్లోజ్ అయింది. పీ అంటే మనకి పారాగ్రాఫ్స్. ఇక్కడ పీ కూడా ఒక క్లాస్ ఇద్దాము, ఎందుకంటే ఇక్కడ కంటెంట్ ఎప్పుడే కానీ మనకి జస్టిఫైలో ఉండాలన్నమాట. అంటే కరెక్ట్గా పేరాకి పేరా ఎండ్ అయిపోతుంది అనమాట, అన్నీ సేమ్ ఒకే లైన్లో ఉంటాయి అనమాట. ఇక్కడ H2కి క్లాస్ ఇస్తున్నా ఒకటి హెడ్డింగ్స్ అని. ఇప్పుడు పబ్లిష్ అనేది చేస్తున్నా, పబ్లిష్ కాదు ఇది మనకి ఆల్రెడీ అప్డేట్ చేస్తున్నాం కాబట్టి అప్డేట్ చేయాలి. ఒకవేళ ఫస్ట్ టైం క్రియేట్ చేస్తే మనకి పబ్లిష్ అనేది వస్తుంది. ఇప్పుడు హోమ్ పేజ్ని రిఫ్రెష్ చేస్తే మనకి కంటెంట్ తోటి వస్తుంది, ఫామ్ ప్లేస్లో రాదు, ఓన్లీ ఇక్కడే వస్తుంది. హియర్ అవర్ కంటెంట్ అని ఉంది కదా, అక్కడనే వస్తుంది. మనం ఇచ్చిన ఏంటంటే మిషన్ అనేది హెడ్డింగు. ఇక్కడ కంటెంట్ చూస్తే లైన్లు సరిగ్గా ఫిట్ కాలేదనమాట, అంటే ఒక లైన్కి ఇంకో లైన్కి గ్యాప్ ఉంది. ఆ గ్యాప్స్ వెళ్ళిపోవాలంటే టెక్స్ట్ లైన్ జస్టిఫై అని ఉంటుంది అనమాట. అది రాస్తే మనకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి కార్నర్స్. అపియరెన్స్లోకి వెళ్ళేసి అపియరెన్స్లోకి వెళ్ళేసిన తర్వాత కస్టమైజ్ అని ఉంటుంది, దాంట్లో మనము CSS కోడ్ అనేది రాసుకోవాలి. ఇక్కడ ఏం చేద్దామంటే ఇంకోటి కాపీ చేసుకుందాము. మిషన్ అయిపోయింది కదా, ఇప్పుడు విజన్. ఇది వచ్చేసి డమ్మీ కంటెంట్ కాబట్టి కాపీ చేస్తున్నా నేను. కాపీ చేసి నాకు దాని కిందనే కావాలి కాబట్టి దాని కిందనే ప్లేస్ చేస్తున్నా. ఆ మిషన్ ప్లేస్లో విజన్ అనేది పెడుతున్నా. హెడ్డింగ్స్ సేమే, ఎందుకంటే అదెంత సైజులో ఉందో నాకు ఇది కూడా అంతే సైజులో కావాలి కాబట్టి రెండింటికి సేమ్ క్లాసే తీసుకున్నా. ఇప్పుడు హెడ్డింగ్స్ సేమ్ ఒకటే స్టైల్లో వస్తాయి అన్నమాట. మిషన్ వచ్చింది, తర్వాత కింద విజన్ వస్తుంది, విజన్ కింద టెక్స్ట్ అనేది ఉంటుంది అన్నమాట. వచ్చింది, పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది కంటెంట్. ఇప్పుడు ఇన్స్పెక్ట్ అనేది చేస్తున్నా. ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ పీ ట్యాగ్ ఉంది కదా, పీ ట్యాగ్కి మనము జస్టిఫికేషన్ అనేది ఇవ్వాలి. ఇక్కడ పీకి క్లాస్ ఇచ్చిన ఏమి ఇచ్చిన అంటే కంటెంట్ అని ఇచ్చిన. మనం ఏదైతే డివ్ మీద ఉండాలి, ఇక్కడ సెలక్షన్ డివ్లో ఉండాలి. ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే అది క్లాస్ అనేది ఆటోమేటిక్గా తీసుకుంటుంది అనమాట. ఇక్కడ ఫాంట్ సైజు, టెక్స్ట్ లైన్ జస్టిఫై ఇస్తున్నా. ఫాంట్ పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి ఫాంట్ నేమ్ నేను టచ్ చేయట్లేదు. టెక్స్ట్ లైన్ జస్టిఫై అంటే ఇప్పుడు చూసే మనకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. అంటే కార్నర్స్ మొత్తం పర్ఫెక్ట్గా ఉన్నాయి ఒకటే లైన్లో. ఏదైతే వర్డ్ మనము స్కేల్ పెట్టి చూస్తే అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నమాట. జస్టిఫికేషన్ అంటే దీని పర్పస్, అన్నీ ఒకటే లైన్లో ఉంటాయి సేమ్. కస్టమైజ్లోకి వెళ్ళేసి ఏదైతే CSS రాసామో కస్టమైజ్లో అడిషనల్ CSSలో ఆ CSS పేజ్ చేస్తే మనకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి అన్నమాట పేజ్. ఇప్పుడు ఎక్కడ రాసామంటే కాలమ్ డి 8లో రాసాం కంటెంట్ అంతా. ఇప్పుడు నెక్స్ట్ కాలమ్ డి 4లో మన ఫామ్ అనేది ప్లేస్ చేసుకోవాలి. ఫామ్ కోసం మనము కోడ్ రాయాల్సిన అవసరం లేదు, మనకి ఇన్బిల్ట్గా ప్లగిన్స్ ఉంటాయి. కాంటాక్ట్ ఫామ్ 7 అని చెప్పేసి ప్లగిన్ ఉంటుంది. ఆ ప్లగిన్ వేసిన తర్వాత మనము షార్ట్ కోడ్ తీసుకొని ఆ కాలమ్ డి 4 ఉంది కదా, ఆ కాలమ్ డి 4లో వేస్తే మనకి లెఫ్ట్ సైడ్లో కంటెంట్ ఉంటుంది, రైట్ సైడ్లో ఫామ్ అనేది ఉంటుంది అనమాట. ఆ కాలమ్ డి 8 4 అనేది మనము అడ్జస్ట్ చేసుకుంటే విడ్త్ ఉంటాయి కదా, విడ్త్ అనేవి అడ్జస్ట్ అవుతాయి అన్నమాట. కింద ఉంటుంది మనకి అడిషనల్ CSS అని ఉంటుంది. ఇక్కడ స్క్రోల్ బార్ అనేది స్క్రోల్ చేస్తే మనకి అది CSS అనేది ప్రాపర్టీ కనిపిస్తుంది, లేకపోతే కనిపించదు. ఇక్కడ స్క్రోల్ అనేది చేయాలి ఖచ్చితంగా.
ఇక్కడ మనం ఏమి ఇచ్చినామంటే డాట్ క్లాస్ కాబట్టి డాట్ ఉంటుంది. ఒకవేళ ఐడి అయితేనేమో యాష్ ఉంటుంది అనమాట. ఒకవేళ మల్టిపుల్ ఉంటే, ఇప్పుడు మల్టిపుల్ క్లాసెస్ ఉంటే విత్ డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయనుకుంటే అప్పుడు ఏం చేయాలంటే కామా ఉంటాయి అనమాట. కామా తోటి సేమ్ ప్రాపర్టీస్ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నేను స్లాష్ పెట్టిన తర్వాత స్టార్ పెట్టిన అంటే ఇవి కోడింగ్లో పార్టిసిపేట్ అనేది చేయదనమాట. అదేంటంటే యూజర్ ఫ్రెండ్లీ అనమాట. ఎందుకోసం రాస్తున్నామో పర్పస్ ఏంది అని అది తెలపడానికి కోసమే రాస్తాము కామెంట్లో. అది కోడింగ్లో మనకి ఎగ్జిక్యూట్ అనేది కాదనమాట. అయిపోయింది. ఇప్పుడు టెక్స్ట్ అనేది మనకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. విజన్ వచ్చింది. విజన్ పైన మనకి హోమ్ అనేది కనిపిస్తుంది కదా. ఆ ఫ్యూచర్లో మనం ఏం చేద్దామంటే హోమ్ని డిస్ప్లే అని కొట్టిద్దాం. మనకు అవసరం లేదు అది.